ఫ్రెండ్స్, ఇవాళ మనము మా హోమ్ గార్డెన్ చూద్దాం. ఓకే, రండి. చలో. స్ప్రెడ్ చేసుకుంటాం. ఇది 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 మనం పెట్టింది పైకిండా. మేము ప్రస్తుతము యుఎస్లోని మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మనం మాట్లాడుతూ గార్డెన్ చూద్దాము, రండి. ఆ చెక్కది ఏదైతే ఉన్నదో అది ఒక చెక్క పలకతో ఒక బెడ్ లాగా చేశారు అన్నట్టు. అందులో ఏమో ఒక మల్చ్ అని చెప్పి ఉంటుంది. మా జనరల్గా మట్టి వేస్తాం కదా కింద చెట్లు మంచి పెరగడానికి కోసము. దాన్ని ఇక్కడ మల్చ్ అని చెప్పి ఉంటారు. చెక్క పొడిలాగా ఉంటుంది. బహుశా చెక్క పొడిని ఏమైనా ప్రాసెసింగ్ చేసి ఇస్తారేమో, కానీ చాలా బాగా పనిచేస్తున్నట్టు నాకు అర్థమైంది ఆ తర్వాత. కానీ ఇప్పుడు ఈ 25 days బిల్ ఎబోవ్ అని చెప్పి ఇచ్చాను చూసారా, ఇదేంటంటే ఈ మొక్కలు కొన్ని మన పక్కన ఫ్రెండ్ నరేష్, మా అల్లుడి వాళ్ళ ఫ్రెండ్ కానీ ఉంటాడు, కొలీగ్, వాళ్ళు కూడా ఇటువంటి మొక్కలే వేశారు. వాళ్ళకు చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయని చెప్పి అన్నారు. సరే, మాకు ఒక 2-3 టమాటో మొక్కలు ఇచ్చారు అన్నట్టు. సో అవి కూడా పెట్టాము వీటితో పాటు. అంటే ఇప్పుడు మా మొక్కలు, కొత్త మొక్కలతో పాటు ఆ 3 మొక్కలు కూడా ఉన్నాయి వీటితో పాటు పెరగడానికి. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు ఉండే చోటు ఒమాహా టౌన్ అనేది ఉన్నదో, ఇక్కడ కొంచెము ఇది చలి ప్రదేశమే. అంటే ఎండాకాలము చాలా, అంటే ఎండ చాలా ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టు. ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు కొంచెం ఎండలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చలి చలి స్టార్ట్ అవుతుందట, మంచు కూడా పడుతుంది. అంటే మొక్కలు పెరగడానికి అంత అనువుగా ఉండవు. అంటే ఇక్కడ పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి కదా, అవి పర్వాలేదు. కానీ వేరే చెట్ల పాదులు లాంటి అట్లాంటివి పెరగవు. అందుకని చెప్పి జనరల్గా వేసుకోరు. కానీ మేము ఎట్లాగో ఎండాకాలంలో వచ్చాం కదా ఇండియా నుంచి, కాబట్టి ఇక్కడ దొరికే ఈ సీడ్స్ అన్ని ఇక్కడ దొరికాయి అనుకోండి. ఇవి తీసుకొచ్చి వేసాం మేము. ఈ 4-5 నెలల్లో పూర్తిగా వచ్చేస్తాయి, కాపుకి వస్తాయని చెప్పి. లక్కీలీ మేము వచ్చినాక వేసాము, చాలా బాగా ఇవి వస్తున్నాయి. చూడండి, డే 20 మేము వేసి 20 days అయింది ఇప్పటికి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మేము పెట్టిన అన్ని మొక్కలు, అన్ని విత్తనాలు చాలా మంచిగా మొలిచాయి. పర్టికులర్గా అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టిన మొక్కలలో ఫస్ట్ రోలోనేమో సోరకాయ, దోసకాయ వేసాము, తర్వాత మిర్చి వేసాము, ఆ తర్వాత బెండకాయ, ఆ తర్వాత టమాటో, ఆ తర్వాత వంకాయ. అటు పక్కనేమో ఏంటిది పాలకూర వేసాము. పాలకూర ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నది. సో ఇప్పుడు ఇది ఏంటంటే 26 రోజులు లేని ఇప్పటికీ చెట్లు బాగా పెరుగుతున్నాయి. చూడండి, గింజలుగా వస్తున్నది. ఈ యారమ్మకు చూపించింది చూసారా, పాలకూర రెడీ అయిపోయింది. ఈ 30 days వరకు చెట్ల పాదులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా అంటే నేను జనరల్గా రోజు నేనే నీళ్ళు పడతాను, ఎవ్రీ మార్నింగ్. కాబట్టి సఫిషియెంట్ నీళ్ళు పడుతున్నాము, సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి మంచి ఎండ ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి. మల్చు అంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఆ బెడ్లో కొత్తగా వేసిన మట్టి, కాబట్టి అన్నీ చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చెట్లు పెరగడానికి. చాలా బాగా బాగా పెరిగినాయి, అంటే విపరీతంగా పెరిగినాయి. నేను అనుకుంటా ఇది గ్యారంటీగా అనుకున్న 45 days కంటే ఇంకా ముందే వచ్చేస్తే కావచ్చు కాపు. చూద్దాం మరి. ఇప్పటికీ అయితే పాలకూర వచ్చేసింది. ఆ తర్వాత అన్నీ పువ్వులు వచ్చినాయి, అన్ని చెట్లు కూడా పువ్వులు వచ్చినాయి. సో నెమ్మదిగా నేను అనుకుంటే ఇంకొక ఈ వీక్లో కాయలు దాకా వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఇటువంటి చెట్ల పాదులు, చిన్న చిన్న చెట్లు, మొక్కలు నా సొంత ఇంట్లో, అంటే ఇండివిజువల్ హౌస్ ఉండేది హన్మకొండలో, అక్కడ పెంచాను. కానీ అప్పుడు పెద్దగా అంటే అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసింది లేదు. కానీ ఇప్పుడు నాకంటే జనరల్గా నాకు ఇక్కడ వేరే స్పెసిఫిక్ జాబ్ లేదు కాబట్టి అమెరికా వచ్చినాక దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. రియల్లీ అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అనే దానికి ఇది నాకు చాలా క్లియర్గా విట్నెస్ చేస్తున్నాను నేను. సద్గురు గారు చెప్పినట్టుగా మిరాకిల్స్ అంటే ఏంటి? మిరాకిల్స్ ఏం చేస్తాడు దేవుడు
అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే గాడ్స్ మిరకిలే అనుకోండి. కానీ ఇక్కడ చిన్న గింజ పెడితే ఇంత పెద్దగా చెట్టు అవ్వడము, దానికి ఇంత పెద్ద పెద్ద కాయలు, మళ్ళీ దానికి గింజలు. అంటే ఇది ఏది కూడాను గాడ్స్ క్రియేషన్ అనే అనటానికి 100% నువ్వు ఒప్పుకోవాల్సిందే అన్నట్టు. ఆ విధంగా ఉంటుంది. నేను కూడా చాలా హై ఫీల్ అవుతున్నా నిజం చెప్పాలంటే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చెట్లు బాగా ఎదిగిపోయినాయి. ఇంకా మనకు ఖాతా అంటే ఈ వంకాయలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. అవి మనము వాడుకునే విధంగా ఆ సైజు వచ్చేసింది. సొరకాయలు కూడాను ఇంకా అన్ని చూసిన పువ్వులు మీకు కనిపిస్తున్నావు కదా, అట్లా ఈ సొరకాయ కూడా చూడండి బయటకు వచ్చేసింది. ఇవన్నీ చాలా, ఒకటి కాదు, ఒక 10 ఉన్నాయి ఈ విధంగా లోపల దాకా చూస్తే. ఇదో రకమైన సొరకాయ, ప్లస్ ఇది కాకుండా ఇదేమో పొడుగు సొరకాయ, ఇంకోటేమో గుండ్రగా ఉండే సొరకాయ. చూడండి నేను చూపిస్తాను. ఇది చూడండి, ఇది కూడా ఒకటి, లోపల ఒకటి. ఇవి కూడా అంటే 2 రకాల సొరకాయలు అన్నట్టు ఇవి ఉన్నాయి. వీటితో పాటు దోసకాయలు కూడా చాలా చాలా ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ బెండకాయ రెడీ అయిపోయింది. ఇంకా టమాటాలు, వంకాయలు అయితే చెప్పక్కర్లేదు, విపరీతంగా కాస్తూనే ఉన్నాయి. మేము వాడుకోవడమే కాకుండా మన ఫ్రెండ్స్కి కూడా పంచుతున్నాం. కొంచెం చలి వస్తుంటే కూడా ఇంకా కాస్తాయి. మనం కూడా బెడ్లో ఇవ్వాలి బాగా నీళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, మనము ఇప్పుడు ఫ్రెష్గా తెంపిన టొమాటోలు, వంకాయలు, దోసకాయలు వగేరాలు. దిస్ ఈజ్ అవర్ హోమ్ గార్డెన్ టూర్. నౌ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉపేందర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.